అలాగే జనసేన వాళ్ళు కావచ్చు, మొత్తం కూటమి కావచ్చు, ఇచ్చిన మాట కట్టుబడే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అందువల్ల పేన గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ప్రజలకున్నదని నేను మనవి చేస్తున్నాను. అలాగే నియోజకవర్గ పరంగా చూసినా సరే గతంలోతో పోలీసు చూసుకోమంటాను. 2014 నుంచి 2019 వరకు నేను ప్రతిపక్షంలో ఉన్నాను. మరి ఆ రోజు సంజయ్ రాణి గారు కూడా ఎమ్మెల్సీగా 6 సంవత్సరాలు ఉన్నారు అధికార పార్టీలో. ఆ రోజు చాలామంది టీడీపీ నాయకులు ఎమ్మెల్సీలు కావచ్చు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట్లాది రూపాయలు చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి అభివృద్ధులు చేసుకున్నారు. మేము కూడా అడగడానికి వెళ్ళాం. 67 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే 66 మంది జగన్మోహన్ రెడ్డి గారు తప్పించి అందరం వెళ్ళాం చంద్రబాబు నాయుడు దగ్గరికి. నేనేమి ఇవ్వను, అదే ఏం లేవు అనేసారు. కనీసం ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేలకైనా 2 నుంచి 4 కోట్లు ఇవ్వమని చెప్తాం. 4 ఇవ్వకపోతే 2 ఇవ్వమని, నేను 1 పైసా కూడా ఇవ్వలేనని చెప్పారు. అంటే మరి అభివృద్ధి 2000 మాకే ఇవ్వలేనంటే 2014 నుంచి 2019 వరకు ఏం అభివృద్ధి చేస్తారు నియోజకవర్గం? నేను అదే అడుగుతున్నాను. నేను నా అభివృద్ధి గురించి నేను మాట్లాడలేదు, వాళ్ళే మాట్లాడుతాను. ఏం చేయలేదని టీడీపీ వాళ్ళు. అందుకే నేను చెప్తున్నాను, నేను 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన 2 సంవత్సరాలు కరోనాకు పోయినాయి. అయినా 3 సంవత్సరాలు అనుకోను, 3 సంవత్సరాలు నేను అభివృద్ధి చేశాను. ఈ నియోజకవర్గం ఏం సంక్షేమ పథకాలు వచ్చావు అన్నీ నేను లెక్కలో ఇస్తానంటున్నాను. సుమారు 1200 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు జరిగేవి, జరుగుతున్నవి, జరగబోతున్నవి. అవి లెక్కల్లో చూపిస్తానని చెప్తాను ఎక్కడెక్కడ జరిగేవి. అలాగే సంక్షేమ పథకాలు నేను చెప్పక్కర్లేదు, బ్యాంక్ అధికారులే సాక్ష్యం. ప్రతి తల్లి దగ్గర, చెల్లి దగ్గర, అక్క దగ్గర పాస్ పుస్తకం ఉంటుంది ఎవరికి ఎన్ని ఇచ్చామనేది. సుమారు 1600 కోట్లు నియోజకవర్గంకి వచ్చేవంటే ఆషామాషి కాదు. ఇంత లబ్ధి పొందినప్పుడు ప్రజలు ఆలోచించుకోవాలి. మాయ చేసే వాళ్ళకి, మభ్య పెట్టే వాళ్ళకి ఓటేస్తారా? ఇచ్చిన మాట కోసం కట్టుబడిన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అడుగుజాడలో నడిచి ఏదైతే చెప్పామో అది చేసి, ఏదైతే చేస్తామో అది చెప్పిన రాజందరూ గుర్తు పెట్టుకుంటారు. ప్రజలు ఆలోచించాలి. తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే మీకు, మీ పిల్లలకి, కుటుంబానికి నష్టం. మీ పిల్లలు చదువుపోతుంది, అమ్మఒడి రాదు, విద్యా దీవెన రాదు, విద్యా కానుక ఉండదు, విదేశీ విద్య ఉండదు, కదా ఉండదు. ఆరోగ్యం కూడా 25 లక్షల రూపాయలు, ఆరోగ్యశ్రీ 25 లక్షల రూపాయలు. బాగా బలిసిన రాష్ట్రాలు, మన ధనికులంతా తెలియదు, బాగా బలిసిన రాష్ట్రాలు కూడా అంత ఇవ్వడం లేదు. 25 లక్షల రూపాయలు. ఇటువంటి పథకాలు రావాలి అంటే ఆలోచించమని చెప్తున్నట్లేదు. గిరిజన ప్రాంతంలో ఎక్కడికక్కడ రోడ్లు వేయిస్తున్నాం, అలాగే బ్రిడ్జిలు కట్టిస్తున్నాం, వంతెనలు కట్టిస్తున్నాం. ఆ వివరాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. నేను తెలుగుదేశంతో ఛాలెంజ్ చేయాలని నేను కోరుకోవడం లేదు. వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తున్నారు కాబట్టి మా లెక్కలతో రెడీగా ఉన్నాను. ఇంతకు నేను చూపించాను, వెళ్ళి కూడా నేను చూపిస్తున్నాను. మేము ఆ లెక్కలతో చూపిస్తున్నాను. నేను లెక్కలతో రెడీ, ఎక్కడ ఏం చేసామనేది రెడీగా ఉన్నామని చెప్తున్నాను. వాళ్ళు 2014 నుంచి 2019 వరకు ఏం చేశారో విలేకరులకు ఇవ్వమంటున్నాం, నాకు ఇవ్వమని చెప్పలేదు. నేను విలేకరులకు నేను కూడా ఇస్తాను.